మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆశీర్వాదాల కోసం ప్రార్థించాలా? దేవుని కృప కోసం ప్రార్థించాలా? నేనైతే చెప్తాను, మొదటగా దేవుని కృపను మనం పొందుకునే విశ్వాసులుగా మనం ఉండాలి. కారణం ఎందుకంటే, దేవుని కృప లేకపోతే నువ్వు అసలు దేవుని దగ్గర నిలబడలేవు. దేవుని కృప ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ మీదికి ఎలాంటివి దాడి చేసినా, ఎలాంటి కష్టాలు దాడి చేసినా, అసలు భక్తి జీవితంలో ఎక్కువ రోజులు నువ్వు నిలబడాలి అంటే నీకు దేవుని కృప అవసరం. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని కృప ఉంటే అన్నీ వస్తాయి. మొదటగా ఆశీర్వాదాలకు మార్గము దేవుని కృప. కాబట్టి ప్రార్థించేటప్పుడు అవసరతల కంటే దేవుని కృపను పొందుకోవాలని మనం ప్రార్థించాలి.